పొంకర పొంకర పోలిగా అంటే పాకిస్తాన్ మిరియాలు పనసకాయ అంత పెద్దగా ఉన్నాయని చెప్పిండట. అగో గట్లనే ఉన్నాయి పాకిస్తాన్ వాళ్ళ ఎచ్చులు చూస్తుంటే. అమెరికా వాళ్ళను బతిలాడుకొని బ్రిటన్ వాళ్ళను బాంచని కాలు మొక్తాని ఏడ్చి మా మీద యుద్ధం చేయకుర్రని వాళ్ళు కదా కాళ్ళ బేరానికి వస్తే మనం కనకరించి ఇడిచిపెట్టింది. కానీ ఆ పాకిస్తాన్ ప్రధాని మిలిటరోళ్ళు అక్కడి క్రికెటర్లేమో ఇండియాను ఓడగొట్టింది మనమే, యుద్ధంలో గెలిచింది మనమే అనుకుంటా జబ్బలు జరుచుకొని ఊరేగింపులు చేసుకుంటున్న చూస్తుంటే వాళ్ళంతా డబ్బా రాయిలు ఏడ ఉండరు అని అనిపించబట్టింది. మనం జయంది కూడా చెప్పుకున్నట్ల పాకిస్తాన్లో వర్గానికి ఇన్స్పిరేషన్ ఉన్నారు కదా. బాప్ ఏకు నెంబర్ అయితే బేటా 10 నెంబర్ అన్నట్టు, తండ్రి తంతెల మీద ఎగురితే కొడుకు కోనేట్లు ఎగిరిండి అన్నట్టు పాకిస్తాన్ ప్రధాని షెహబాజు ఇండియాను యుద్ధంలో ఓడించినమని ఎచ్చులు కొడుతుంటే అవు నిజమే అని డప్పులు కొట్టుకుంటా ర్యాలీలు తీసిండు పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రీది. కరాచీ సిటీలో మంది నెంబడేసుకొని ఇండియాను ఓడగొట్టినాం అనుకుంటా ఓపెన్ టాప్ బండెక్కి విజయోత్సవ ర్యాలీ తీసుకుంటా పోయిండు. ఒరే గట్టిగా యుద్ధం వస్తే వారం రోజులకే షిప్ప పట్టుకొని అడుక్కునే పరిస్థితి మీది. పక్కపొంటున్న షైనోడు టర్కోడు తుపాకులు బాంబులు ఇవ్వకుంటే బాగా అయ్యే బతుకులు మీ మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు IMF లను అయ్యా ధర్మం చేయురని అప్పడుక్కుంటే గాని పూటకు గతి లేదు మీకు. మీరు ఇండియాను యుద్ధంలో ఓడిచ్చిర్రంటే అలవాటై మీకేం అనిపించకపోవచ్చు కానీ మిమ్మల్ని చూస్తున్న మాకైతే సిగ్గే అనిపిస్తున్నది. అమెరికాలో తానికి పోయి మా మీద యుద్ధానికి రాకుండా ఇండియా నాపూరి నీ బాంచనైతం కాలు మోక్తామని బతిలాడింది మీరు. దునియా దేశాల వెనక పొంటి నక్కి మమ్మల్ని కాపాడురని ఏడిచి బొబ్బ పెట్టింది మీరు. అసలు పాకిస్తాన్ యుద్ధంలో గెలిచిరంటే నమ్మేదేవులువా అఫ్రీది? మా అబ్దుల్ కలాం సార్ కలలు కనమన్నాడు కానీ మీ లెక్క కథలు కొట్టువాళ్ళే. ఏందివా అఫ్రీది మీ వల్ల పాకిస్తాన్కు ఉపయోగం అని అనాలని ఉన్నది కానీ మన మీద కండ తీరి.